టైగర్ నాగేశ్వరరావు సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని స్టువర్టుపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచే విధంగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను నిర్మిస్తున్నారంటూ స్టువర్టుపురం గ్రామస్తులు ఆరోపించారు. ఎరికల జాతి కమ్యూనిటీకి చెందిన టైగర్ నాగేశ్వరరావును గజ దొంగలాగా చూపించడంతో పాటు స్టువర్టుపురం ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాన్ని నేల రాజధానిగా చెబుతూ తీస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాని పూర్తిగా నిలిపివేయాలన్నటువంటి ఆశతో ఈ యొక్క నిరసన దీక్షని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సినిమాలో నేరస్తులుగా దక్షిణ భారతదేశానికి ఒక రాజధాని స్టువర్టుపురం అని, ఏదో స్టువర్టుపురం వాసులను చూస్తేనే చీకటి కూడా భయపడిపోద్దంట. ఎక్కడన్నా ఉందండి ఇది? చీకటి భయపడిపోద్దాం మనుషులను చూసి. టైగర్ జోన్ అంటే మనుషులు మేము ఉండము అక్కడ, మేము జీవించమా? మరి ఇలాంటి పదజాలాలు ఏ కమ్యూనిటీనైనా మాట్లాడగలుగుతుందా వీళ్ళు? మా ఎదుకుల జాతి అని, తక్కువ కమ్యూనిటీ అని, చిన్న కమ్యూనిటీ అని, స్టువర్టుపురం అని అలుసు అని చెప్పాను కదా. మాట్లాడి ఈ విధంగా సినిమాలను తీయటం ఎంతవరకు న్యాయం అండి? అసలు ఆ సినిమాని నిలిపేయమని చెప్పని మేము మాట్లాడుతున్నాం. ఆపే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎరుకుల యొక్క అస్తిత్వం కోసం, మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం విజయవాడ కేంద్రంగా నిరసన దీక్ష చేయడానికి ఇక్కడ మరి స్టువర్టుపురం నుంచి రావడం జరిగింది. స్టువర్టుపురము 100కు 100 అక్షరాశాతం ఈ దేశంలో ఏదైతే ఉంటే కేరళ రాష్ట్రము విద్యాశాతం ఉంది. అలానే స్టువర్టుపురం 100కు 100% అక్షరాస్యత ఉన్నటువంటి స్టువర్టుపురంని కేవలం దక్షిణ భారతదేశ నేర సామ్రాజ్యంగా, నేర రాజధానిగా చూపిస్తూ స్టువర్టుపురంలో గత 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టైగర్ నాగేశ్వరరావు ఇతిహాసంగా సినిమాను తీస్తూ ఆ స్థానికంగా ఉన్నటువంటి స్టువర్టుపురం యొక్క మనోభావాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నటువంటి ఎరుకల జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా తీస్తున్నటువంటి సినిమాను ఏదైతే ఉందో టైగర్ నాగేశ్వరరావు సినిమాను నిషేధించాలని చెప్పి కోరుతూ